వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సాధారణ భక్తుల సందడి నెలకొంది. ముందుగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలు తరలించారు. అందరినీ చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనులు వేడుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. నల్లవాగు గురుకుల పాఠశాలలో విద్యార్థి నిఖిల్ మృతితో బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. విద్యార్థి అంత్యక్రియల కోసం మాజీ ఎమ్మెల్యే 50,000 రూపాయల సహాయాన్ని అందజేశారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, రైతులకు ఇస్తానన్న హామీలను నెరవేర్చాలని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల పర్యటనలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో ఎర్రబెల్లి మాట్లాడి రైతులు పంటలకు సాగు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు. కరీంనగర్ లోని అశోక్ నగర్ మలయాళ గీతా మందిర మఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. గణేష్ నగర్ గీతా భక్త సమాజ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో భగవద్గీత పుస్తకాల పంపిణీ చేపట్టారు. అనంతరం భక్తులందరూ కలిసి భగవద్గీత పారాయణం చేశారు. గత 22 సంవత్సరాలుగా నిత్యం భగవద్గీత పారాయణం చేపడుతున్నామని గీతా భక్త సమాజ అధ్యక్షుడు బండా సత్యయ్య అన్నారు. 130 మంది దాతల సాయంతో 14,000 పుస్తకాలు ప్రచురించామని తెలిపారు. చెరువుల్లోని పూడిక మట్టిని రైతులు తమ పంట పొలాలకు తరలించి భూసారాన్ని పెంచుకోవాలని ఖమ్మం ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు రైతులకు విజ్ఞప్తి చేశారు. రఘునాథపాలెం మండలం బూడిదంపాడు చెరువులో పూడిక తీత పనులను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ మట్టి తరలింపునకు 2 జేసీబీలు ఏర్పాటు చేశారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరీంనగర్ లోని శేషామహల్ వీధిలో అక్రమ కట్టడాలను కూల్చివేశామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మల్లేశం అనే వ్యక్తికి సంబంధించిన నివాస స్థలంలో నషిదా బేగం, తన్వీర్ ఫాతిమా అనే మహిళ అక్రమ భవనం నిర్మించారు. దీంతో సదరు భూ యజమాని కోర్టును ఆశ్రయించడంతో మల్లేశానికి సంబంధించిన భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ ఇన్లెంట్ 1 ఆఫీస్ వద్ద స్పెషల్ ఆఫీసర్ శివశంకర్, కలెక్టర్, ఎస్పీ ఉన్నతాధికారులతో టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలపై తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలను విశ్లేషించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో భాగంగా 5K రన్ కార్యక్రమం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. జెండా ఊపి 5K రన్ ప్రారంభించి విజేతలకు సర్టిఫికెట్లను అందించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు బెట్టింగ్ యాప్స్, తెలియని యాప్లలో డబ్బులు పెట్టి మోసపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఫిట్నెస్ 5K రన్ ద్వారా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహిస్తున్నాము అని నిర్వాహకులు జయసింహ తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రేషన్ కార్డుపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు అనేది ఒక ఐడెంటిటీ, సెక్యూరిటీ అని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. త్వరలో 3 రకాల కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.